చక్కగా పొడి పొడిలాడుతూ ఒక నెల ఉన్నా కానీ కమ్మగా వాడుకోవచ్చు. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో అయితే ఒక మ్యాజిక్ పౌడర్ చూపిస్తున్నానండి. అంటే మనం అన్నంలోకైనా, టిఫిన్స్లోకైనా, దేనిలోకైనా, దోశల్లోకి అన్నిటికీ కూడా పర్ఫెక్ట్గా టేస్టీ ప్లస్ హెల్దీ ఒక మంచి పౌడర్ చూపిస్తున్నానండి. నల్లకారం అయితే కాదు, చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కారం. ఇంకా లేట్ చేయకోకుండా, ఎక్కువ దీని గురించి చెప్పుకోకుండా ప్రతి పదార్థం యొక్క ఉపయోగాలు కూడా తెలుసుకుంటూ మనం చేసేసుకుందాం. ఇదిగోండి, ముందైతే కరివేపాకుని చక్కగా శుభ్రం చేసుకోవాలండి. మార్కెట్లోంచి తెచ్చుకున్నదైతే బాగా మంచిగా ఒక 2-3 సార్లు శుభ్రం చేసుకుని ఒక క్లాత్ మీద మనం మంచిగా ఆరబెట్టేసుకుంటే నీళ్ళన్నీ ఎక్సెస్ వాటర్ని పోతాయండి. అయిపోయిన తర్వాత చక్కగా మనం ముందే ఆకు దూసుకోకూడదు. ముందు మనం ఆకుల నుంచి కాడలు సెపరేట్ చేయకోకుండానే కడగాలండి. ముందే ఆకు దూసేస్తే వాటర్ పీల్చుకున్నట్టు అవుతుంది. ఇంకా ఇప్పుడు మనం కొంచెం ఆరిన తర్వాత ఈ ఆకంతా దూసుకుని పల్చగా ఒక క్లాత్ మీద ఆరబెట్టేసుకోవాలి. ఇది ఇలా ఒక అరగంట వదిలేస్తే అండి ఎక్సెస్ వాటర్ అంతా క్లాత్ పీల్చుకుంటుంది. సో ఈ కరివేపాకుని చక్కగా దూసుకున్నాం కదండి, ఇది ఇలా ఆరబెట్టేసుకుని నెక్స్ట్ ప్రిపరేషన్కి వెళ్ళిపోదాం మనం. ఇక్కడ చూస్తున్నారు కదండి, బందపాటిది ఒక మూకుడు పెట్టుకుని దానిలోకి ఒక కప్పున్నర, మీరు దేనితోటైనా తీసుకోండి. ఇప్పుడు నేనైతే ఇది మెజరింగ్ కప్స్లో 1/2 కప్పుకి వస్తుంది కదండి, అది తీసుకున్నాను. దీనిలో ముందుగా 1.5 కప్పులు ఇవి అవిసె గింజలండి, ఫ్లాక్స్ సీడ్స్ మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి. ఇవి చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి మనకి బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, అలాగే బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచడానికి కూడా ఉపయోగపడుతుందండి. ఇంకా ఇందులో ఉండే గుణాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్గా కూడా పనిచేస్తాయి. ఇంకొక స్పెషల్ ఏంటంటే omega-3, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయండి. అవి మన బాడీలో ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. రెగ్యులర్గా ఫ్లాక్స్ సీడ్స్ తినటం వల్ల ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా వెయిట్ మేనేజ్మెంట్ కూడా బాగా హెల్ప్ అవుతుందండి. ఇవన్నీ మనం లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే మనకి చక్కగా టేస్ట్ అనేది బాగుంటుందండి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ మనకి అయిపోయిన చిటపటమన్న తర్వాత ఇక్కడ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండి, దీనిలోనే వేసేసి వేయించేసుకోవాలి. అది గ్యాస్ ఆఫ్ చేసినాక ఆ ప్యాన్ వేడికే వేగిపోతుంది. ఆఫ్ చేసి అప్పుడు వేయించుకోవాలి. కొంచెం ఇట్లా చిటపటమన్న తర్వాత మనం దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకొని 1 కప్పున్నర నువ్వులండి. నువ్వులు నిజంగా స్పెషల్లీ లేడీస్కి చాలా చాలా మంచిది. రెగ్యులర్గా మన ఫుడ్లోకి ఏదో ఒక రూపంలో దీన్ని వాడుతూ ఉండాలి. ఇది మనకి మంచి ఫైబర్ కంటెంటే కాకుండా అండి, రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీను, ఇంకా మంచి ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. అంతేకాకుండా బాడీకి అవసరమైన ఐరన్, కాల్షియం, జింక్, వైటమిన్ బి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయండి. రోజు ఒక నువ్వుల లడ్డు అయినా తినొచ్చు మనం, లేదు అంటే చక్కగా ఇట్లా పౌడర్స్ రూపంలో అయినా చేసుకోవచ్చు. ఇవి కూడా కొంచెం వేగంగానే మనం వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. ఇవి వేయించుకున్నాక అన్నీ దేనికది వేరే బౌల్లోకి తీసుకోవాలండి. ఇక్కడ కరివేపాకు కోసం 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఇక్కడ నేను 2 పార్ట్లుగా వేయించుకుంటున్నానండి. అంతా ఒకటే అయితే కనుక మనకి తీసుకున్న క్వాంటిటీని బట్టి, నాకు ఒకటేసారి వేస్తే సరిగ్గా ఏగదు, పచ్చి పచ్చిగా ఉంటుంది కనుక నేను 2 సార్లుగా 1 టీ స్పూన్ వేసుకుని చక్కగా మనకి గలగలలాడేటట్టుగా ఆకు వేయించేసుకోవాలి. యూజువల్గా మనకి కరివేపాకు అంటే జుట్టుకు మంచిది, స్కిన్కి మంచిది, రక్తహీనత లేకుండా ఉంటుంది రెగ్యులర్గా తినడం అనేది మాత్రమే తెలుసు కదండి. మీకు ఒక విషయం తెలుసా, కరివేపాకుని మనం రెగ్యులర్గా తీసుకోవడం వలన మనకి బాడీ డీటాక్సిఫై అయ్యి లివర్ ఫంక్షన్ అనేది మెరుగుపడుతుందంట అండి. అంతేకాదు దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి ఫ్రీ రాడికల్స్ నుంచి ఫైట్ చేయడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఎంత మంచి ఒక గాడ్ గిఫ్ట్ అని చెప్పొచ్చు అనమాట. అందుకే మనకి మన వంటల్లో ప్రతి వంటలోనూ కరివేపాకు అనేది వాడతాము. ఇప్పుడు ఇంకా మనం గ్యాస్ ఆఫ్ చేసుకుని దీన్ని వేరే దానిలోకి తీసేసుకొని మిగిలింది కూడా ఇది కూడా మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసి వేయించేసుకోవాలి.
ఇవి మొత్తం అన్నిటినీ కూడా పూర్తిగా చల్లారనివ్వాలండి. ఈ పదార్థాలన్నీ చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకుని దానిలోకి కొద్దిగా కల్లుప్పు, అలాగే కొంచెం చూస్తున్నారు కదండి, ఒక 2 తరకలంతా చింతపండు, కొంచెం మనకి బాగుంటుందన్నమాట తినేటప్పుడు అన్నంలోకి అయితే చింతపండు ఉంటే బాగుంటుంది, వేసుకుని ముందు ఇది గ్రైండ్ చేసుకోవాలండి. దీనిలోకి ఆ ఫ్లేక్స్ సీడ్స్ని విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పౌడర్ లాగా చేసుకోవద్దు, ఆన్ ఆఫ్ చేసుకుంటూ పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత నువ్వులను కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ మనం ఒక బౌల్లోకి వేసుకుని దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలండి. మీరు తినే రుచిని బట్టి కారం అనేది యాడ్ చేసుకోండి. ఇది మనం అంతా కూడా విడిగా బౌల్లో మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా తీసుకుంటూ, అంటే మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి కొద్దిగా తీసుకుంటూ మిక్సీ జార్లోకి వెల్లుల్లి రెబ్బలు, ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే మీడియం సైజువి 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి, చిన్నవి. ఒకవేళ మీరు పెద్దదైతే ఒకటి సరిపోతుంది. కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు ఈ పౌడర్ తోటే యాడ్ చేసుకుంటూ పల్స్ మోడ్లో మనం గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే చక్కగా వెల్లుల్లిపాయలు మనకు మంచిగా గ్రైండ్ అయిపోతే అలా శుద్ధలాగా అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇలా మనం కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారా అండి, అవుట్పుట్ చక్కగా పొడిలాడుతూ మనకి కారపొడి అయితే వచ్చేసింది. దీనికి పేరేం పెడతారో మీరు చెప్పండి. నేనైతే మ్యాజిక్ పౌడర్ అని పెట్టాను. సో చూసారా ఎంత చక్కగా పొడిలాడుతూ వచ్చిందో. ఏది కూడా మనం ఇలాంటి పౌడర్స్ చేసుకున్నప్పుడు డైరెక్ట్గా ఒకటేసారి సీసాలో వేసుకోకూడదండి. కొంచెం సేపు అది నార్మల్ టెంపరేచర్కి వచ్చినాక అప్పుడు మనం ఏదైనా గాజు సీసాల్లో భద్రపరచుకుంటే ఒక నెల ఉన్నా కానీ కమ్మగా వాడుకోవచ్చు. చూసారు కదండి, వేడి అన్నంలోకి అలా ఒక స్పూన్ వేసుకుని కాస్తంత నెయ్యి చుక్క తగిలిచ్చి మొదటి ముద్దలోకి కనుక తిన్నారు అంటే రోజు ఇలా ఒక నెల రోజుల పాటు తిని చూడండి, మీకు డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. మనకి కరివేపాకు ఎంత బెనిఫిట్ అంటే స్పెషల్లీ లేడీస్కి అండి, అన్ని రకాలుగా చర్మానికి, జుట్టుకి, ఇంకా మనం అందులో వాడిన పదార్థాలన్నిటి ఉపయోగాలు కూడా తెలుసుకున్నాం కనుక ట్రై చేయండి. చేసి తప్పకుండా నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఇలాంటివి మీకు ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలనేది కూడా తప్పకుండా కామెంట్లో షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత.